క్రైస్తవ సంఘ చరిత్రలో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిలో జార్జ్ ముల్లర్ గారు అగ్రజుడు. దేవుని వాక్యాన్ని ధ్యానించిన విషయంలో మీకు తెలుసా, ఆయన తన జీవిత కాలంలో 200 సార్లకు పైగా బైబిల్ చదివాడట. తమ్ముడా, ఏం ఒకేసారి నోరు తెరిచావు? అవును, 200 సార్లకు పైగా బైబిల్ చదివాడట. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీ జీవితంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివారా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు వాక్యం ధ్యానించే అనుభవం నీకుందా? ఒక చిన్న ప్రశ్న, ఈ వాక్యం వింటున్న మీలో మీరు రక్షణ పొందిన నాటి నుండి ఈనాటి వరకు ఎన్నిసార్లు బైబిల్ చదివి పూర్తి చేశారో మీకు అవకాశం ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు వ్రాసింది కొంతమంది చదువుకొని బైబిల్ చదువుకోవడానికి ఇన్స్పైర్ అవుతారు. 200 సార్లకు పైగా జార్జ్ ముల్లర్ గారు బైబిల్ చదివారని చెప్పే కదా. ఈ 200 సార్లులో 100 సార్లు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనాపూర్వకంగా భక్తుడు దేవుని వాక్యం ధ్యానించాడట. బాబోయ్, ఎన్ని మారులు? 100 మారులు. ఎలా చదివాడు? మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించాడట. అందుకనే ప్రపంచ చరిత్రను తిరగరాసే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఒకడు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడంటే చదవకుండా వాడు సాక్షాత్తు దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్నట్టు లెక్క. తమ్ముడు, ఈరోజు బైబిల్ చదివేవా అని రోజు ఎందుకు అడుగుతాను? వాక్యం దేవుడు. వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు అంటే సాక్షాత్తు దేవుని నువ్వు నిర్లక్ష్యం చేసినట్టు లెక్క. దేవుని వాక్యాన్ని లొడలొడ చదువుకుని వెళ్ళటమే కాదు, కీర్తనలో ఒక మాట రాస్తుంది కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువల ఓర్న నాటబడిన చెట్టులాగా ఎప్పుడు పచ్చగా తన కాలమందు ఫలమిచ్చేవాడిగా ఉంటాడు. భక్తిహీనుడు అలాగూ ఉండక గాలికి చెదరగొట్టబడి పొట్టులాగా ఉంటాడు. నీ భక్తి నిలకడగా ఉండాలంటే నీ కొరకు రాయించిన ధర్మశాస్త్రాన్ని అన్యంగా ఎంచక ధన్యంగా ఎంచి ప్రతి దినం ధ్యానించు. పొట్టులా కాదు, చెప్పండి, పొట్టులా కాదు, చెట్టులాగా బ్రతికే కృప దేవుడిచ్చునుగాక. తమ్ముడు, చెల్లి, నా చేతులెత్తి దీవిస్తున్నా. ఇంతకాలం నీ భక్తి పొట్టులాగా ఉందేమో, ఈ దినం నుండి పొట్టులాంటి నీ భక్తిని చెట్టులాగా స్థిరమైన భక్తి వరంగా దేవుడు అనుగ్రహించునుగాక.